శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 31. దశ మహావిద్యల వర్ణనము. మేము ప్రతిరోజు సాయంకాలం శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొని కృష్ణ ఈవలి ఒడ్డునకు వచ్చుచుంటుమి. తిరిగి ఉదయకాలమున అచ్చటకు చేరుచుంటుమి. శ్రీ మహాగురువుల ప్రసాద రూపముగా నవ్య నూతన యోగా విశేషములను అనేక దివ్య రహస్యములను తెలుసుకొనుచుంటుమి. నేను శ్రీదేవి తత్వము దశ మహావిద్యారూపంగా ఉపాసింపబడునని విని ఉంటిని. శ్రీచరణులను దశ మహావిద్యాస్వరూపమును ఎరిగించమని వేడి ఉంటిని. శ్రీ గురు సర్వభౌములు ఈ విధంగా వివరించారు. నాయనలారా, శ్రీ విద్యోపాసనము అత్యంత శ్రేష్టమైనది. పూర్వకాలంన హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించెను. అతడు దానిని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపి ఉండెను. శ్రీ లోపాముద్రాదేవి శ్రీ విద్యకు సంబంధించిన అంతరార్థములు అగస్త్యునకు తెలిపి ఉండెను. ఒక విధంగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయను. మరి ఒక విధంగా అగస్త్యునకు లోపముద్రాదేవి గురువాయను. ఇది కడుంగడు విచిత్రము. లోపాముద్ర అగస్త్యుల చరిత్ర. అగస్త్యుని తపశ్శక్తి మూలంననే విదర్భరాజునకు కుమార్తె లభించెను. ఆమెకి లోపాముద్ర అని పేరిడిరి. అగస్త్యుడు ఆమెని వివాహమాడ కోరెను. విదర్భరాజునకు సంకట పరిస్థితి ఎదురాయెను. కన్యను ఈయనని అన్నచో ఆ ముదసలి తపస్వి శపిస్తాడని భయపడెను. ఈడు జోడు ఏమాత్రమునూ లేని ఈ వివాహంను జరుపుటయా మానుటయా అని అతడు ఒక రకమైన విచికిత్సకు లోనయ్యను. రాజు తన కుమార్తెను సంప్రదించగా ఆమె అగస్త్యుని కోరకే తాను జన్మించితిననియు ఆయననే వివాహమాడెననియు చెప్పెను. వివాహమైన పిదప నారచీరలను ధరించి ఆ రాజకన్యక తన భర్తతో తపోభూములను వెడలెను. లోపాముద్రాదేవికి శ్రీ విద్యను అగస్త్యుడు బోధించెను. కొంతకాలమైన తదుపరి అతడు ఆమెను పొందకోరెను. అంతటా ఆమె అగస్త్యునితో, నాత, లలితారూపంని ఉపాసించి నేను లలితాస్వరూపిణి అయితిని. మీరు శివస్వరూపులైన ఎడల కాని మీతో పొందు జరపనని చెప్పెను. అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి శివస్వరూపుడు ఆయను. అంతటా ఆమె పొందును కోరగా ఆమె, నాత, నేను రాజకుటుంబమున జన్మించితిని. క్షత్రియోచితములైన విలువైన ఆభరణములు, పట్టుపుట్టములు, సమస్త విధములైన భోగభాగ్యములు కలిగిన కాని మీతో పొందు నాకు అసాధ్యము. కావున నేను చెప్పిన వస్తు సంచయము జరిగిన కాని సంసార సౌఖ్యమును నాతో అనుభవించుట ధర్మయుక్తం కాదు. అంతేకాదు మీరు కూడాను పట్టుపుట్టములు, దివ్యాభరణములు, సమస్త సుగంధ ద్రవ్యములు వీటిని ధరించి కాని నాతో పొందుకోరుట అయక్తమని చెప్పెను. విశేష ధన సంచయం నిమిత్తం అతడు ఇల్వలుడను రాక్షసుని కడకు పోయి అతని సోదరుడైన వాతాపిని మాయోపాయం చేత జీర్ణం చేసుకుని ఆ రాక్షసుని వద్ద నుండి విశేష ధనమును పొంది తన భార్య కోరికను తీర్చి యోగ్యమైన సంతానమును పొందెను. ఇల్వలుడను వాతాపియును ఇద్దరూను సోదరులు. వాతాపి మేకరూపంను ధరించును. ఇల్వలుడు అతని మేకరూపంని వధించి వచ్చిన అతిథికి భోజనం అందించును. భోజనమైన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలుచును. అతడు అతిథి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చును. ఆ అతిథిని తిరిగి ఇద్దరు రాక్షసులు ఆహారంగా గైకొందురు. అగస్త్యుడు మేక మాంసంను తినిన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలిచెను. అయితే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనెను. అగస్త్యుని సంకల్పం మేరకు వాతాపి జీర్ణమైపోయెను. తాను ఇచ్చిన మాట ప్రకారం అగస్త్యునకు విశేషమైన ధనరాశులను ఇచ్చెను. లోకులకి వాతాపి ఇల్వలుల బాధ తప్పినది. ఆ అగస్త్యుడు ఒకపరి సప్త సముద్రంలందలి నీటిని తన కమండంలోనికి ఆకర్షించి త్రాగివేచెను. ఆ అగస్త్య మహర్షియే వింధ్యాచలము గర్వంను అణిచెను. దక్షిణ దేశమున నేటికీను మహాసిద్ధ రూపమున ఉన్నాడు. అతడే అరవ భాషను కనుగొనెను. అనేక చోట్ల ఆలయములను నిర్మించెను. నేను కల్కి భగవానుని అవతారమునకు వచ్చినప్పుడు పరశురాముని వలనే అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉండును. దేవి దశ మహావిద్యలు. దశ మహావిద్యలలో ప్రథమ రూపం కాళి. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలు అంటారు. ఒకానొక సమయమునందు హిమాలయములందు గల మాతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితారూపంన దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణం నందు ఉండుటచే
ఆమెకు కాళీనామం ఏర్పడినది. శుంభ నిశుంభులను రాక్షసులను వధించినది కాళి నీలరూపం అగుట వలన తారానామంన కూడా వ్యవహరించబడుచున్నది. అనేక సంవత్సరముల కాలమునకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది రోజులలోనో మాసములలోనో సాధింపవలెనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధనా కాలంలో కాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకొనున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను బాధలను అనుభవింపవలసి ఉండును. దశమహావిద్యలలో రెండవ రూపం తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపచేయునది కావున తారానామమున విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతీ నామంన కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులని రక్షించునది కావున ఈమెను ఉగ్రతారారూపంన కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. దశమహావిద్యలలో మూడవ రూపం చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సకురాండ్రైన జయ విజయలతో మందాకిని నదికి స్నానార్థం వెళ్ళింది. స్నానం చేసిన తదుపరి ఆమె క్షుదాగ్ని పీడితయై కృష్ణవర్ణ అయినది. ఆమె సకులు ఆమెను భోజన విషయమై అడిగారు. కృపామయురాలైన దేవి ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సకురాండ్రు పానం చేయగా 3వ రక్తధారను స్వయంగా దేవియే పానం చేసింది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తానామమున విఖ్యాతమైనది. హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే. దశమహావిద్యలలో 4వ రూపం షోడశీ మహేశ్వరి. ఈమె హృదయం దయాప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానం అనునది కరతలామలకం. విశ్వంలోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వ అభిష్టాలను నెరవేరుస్తుంది. ఈ భగవతీ ఉపాసన వలన భోగం మోక్షం 2 లభిస్తాయి. దశమహావిద్యలలో 5వ రూపం భువనేశ్వరీ దేవి. సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులున్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయ వేళలో కమల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపంలో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెను కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు. దశమహావిద్యలలో 6వ రూపం త్రిపుర భైరవి. కాలుని విశేషావస్థ జనిత పరిస్థితులను శాంతింపచేయగల శక్తినే త్రిపుర భైరవి అని అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడినారు. సృష్టిలో పరివర్తన అనునది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ వికర్షణ అనునవే మూల కారణము. ఇది అనుక్షణం జరగ ప్రక్రియ. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రినామం కాలరాత్రి, భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపంగా రాబోయే నా అవతారం నృసింహ సరస్వతి అవతారం. అది మహాయోగులకు త్రిపుర భైరవి కాలభైరవ అవతారం. దశమహావిద్యలలో 7వ రూపం ధూమ్రవతి. ఈ ధూమ్రవతి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమములలో ఈమెను అభావ సంకటాలను దూరం చేయనట్టుగా వర్ణించారు. అయితే జీవుని దైన్యావస్థలైన క్షుత్రిపాసలు కలహాదారిద్రములు అన్నిటికీ ఈమెయే కర్త. ఈమె అనుగ్రహం ఉంటే సంకటములన్నీ దూరమవుతాయి. దశమహావిద్యలలో 8వ రూపం బగలాముఖి. ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్థం శత్రు శమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వప్రథమంగా బ్రహ్మదేవుడు బగలా మహావిద్యోపాసన చేశారు. విష్ణు భగవానుడు పరశురాముడు బగలాముఖి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని బగలాముఖిగా ఆరాధించినారు. దశమహావిద్యలలో 9వ రూపం మాతంగి. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపచేసే శక్తి ఉన్నది. ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. దశమహావిద్యలలో 10వ రూపం కమలాలయ.
ఈమె సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. ఈమె కృప వల్ల పృథ్వీపతిత్వము, పురుషోత్తమత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక. ఈమెను పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల దేవేరి ఈమె. నాయనలారా, మీకు దశమహావిద్యా స్వరూపంను ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించెదను. దశమహావిద్యా స్వరూపిణి అయిన అనగాదేవిని, ఆ అనగాదేవికి ప్రభువైన అనగుని అర్చించు వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులును తమ అనుగ్రహమును ప్రసాదించును. మీరు ప్రతి మాసమునందును బహుళాష్టమియందు అనగాష్టమిని చేయుడు. మీ యొక్క సమస్త కోరికలు ఫలించును. శంకరభట్టు నీచే రచించబడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును పారాయణము చేసుకొని ఆ తర్వాత వెంటనే వచ్చు శుక్ల అష్టమియందు కానీ బహుళ అష్టమియందు కానీ అనగాష్టమి వ్రతమును చేసుకొని 11 మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థం వినియోగించిన వెంటనే ఫలితములు పొందగలరు. చరితామృత పారాయణ మహిమ. ఈ చరితామృత గ్రంథమును కేవలం గ్రంథముగా తలపకుడు. అది ఒక సజీవమైన మహాచైతన్య స్రవంతి అని గ్రహింపండి. ఆ అక్షరములలోని శక్తి మీరు పారాయణ చేయనప్పుడు నా భావనా చైతన్యంలోనికి ప్రవహించును. నాతో మీరు మీకు తెలియకుండగానే భావ సంపర్కం కలిగియుట వలన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీయు నా కృప వలన తీరుచుండును. ఈ గ్రంథరాజము మీ పూజా మందిరంన భద్రపరచబడినను శుభప్రద స్పందనలను కలిగించుచుండును. దురదృష్టమును కలిగించేడి శక్తులను, చీకటి శక్తులను తరిమి వేయబడుచుండును. తెలిసి కానీ తెలియక కానీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును నిందించువారి, విమర్శించువారి అనేక జన్మముల పుణ్యఫలములను ధర్మదేవతలు దఫాదఫాలుగా తీసుకొని పోయి యోగులైన పేదవారికి పంచుచుందురు. ఈ రకంగా మీరు పేదవారు అగుటయు పేదలు భాగ్యవంతులగుటయు జరుగుచుండును. ఇది అక్షర సత్య గ్రంథమని ప్రమాణం చేసి చెప్పబడుచున్నది. ఇది స్వత ప్రమాణము. దీనిని నిందించువారు, విమర్శించువారును తమ పుణ్యరాశిని దఫాదఫాలుగా పోగొట్టుకొని కడకు దరిద్రులు అగుదురు. దరిద్ర బాధ నివృత్త్యర్థమై ఈ గ్రంథమును శ్రద్ధాభక్తులతో పఠింపుడు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.